హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము రీసెంట్గా తిరుమలకి వెళ్ళాము. ఈ తిరుమల ట్రిప్ అనేది మేము లాస్ట్ 1.5 years నుంచి కూడా ప్లాన్ చేస్తున్నాము వెళ్ళడానికి. సో దేవుడు అనుమతి లేదే మనం దేవుడి దర్శనానికి వెళ్ళలేమంటారు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కుదిరింది, అందుకే రీసెంట్గా వెళ్ళేసి వచ్చాము. సో మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము అండ్ మేము ఎలా తిరుమలకి ప్లాన్ చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము ఫస్ట్ అయితే 2 months బ్యాక్ మేము తిరుమల టికెట్ అనేది బుక్ చేసుకున్నాము. 300 rupees టికెట్. సో కిడ్స్కి అయితే ఫ్రీ ఉంటుంది, చిన్న పిల్లలకి. సో మనం వాళ్ళకి టికెట్ కొనాల్సిన అవసరం లేదు. మనకైతే 300, ప్రతి ఒక్కరికి 300 అనేది పెట్టాలి. అండ్ మన ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ మీరు ఫస్ట్ అయితే బుక్ చేసుకునే ముందరే మీ డీటెయిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. ఆధార్ నెంబరు, నేము అన్నీ మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది యాప్లో. సో మీరు ఫస్ట్ అయితే అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత యాప్లో ఎప్పుడైతే టికెట్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు మీరు అవన్నీ ఫిల్ చేసి మీరు పేమెంట్ అయితే చేస్తే మీకు టికెట్స్ అనేది బుక్ అవుతాయి. వెంటనే మీరు ఏం చేయాలంటే రూమ్స్ కూడా ఆ టైంలోనే బుక్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీ బేస్డ్ ఆన్ యువర్ టికెట్, అంటే మీ టికెట్ ఏ డేట్లో ఉందో ఆ డేట్లోనే మీకు రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు అక్కడ బుక్ చేసుకుంటే. మీరు ఒకవేళ అక్కడ మిస్ అయితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎందుకంటే మేము బుక్ చేసుకోలేదు రూమ్స్. సో మాకు చాలా ఇబ్బంది అయింది బుక్ చేసుకోకపోవడం వల్ల. అందుకనే మీరు ఎప్పుడైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో అప్పుడే మీరు రూమ్స్ కూడా బుక్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. అండ్ అలా టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మేము 1 month తర్వాత మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ ఆ డేట్స్లో మేము ఫ్లైట్ టికెట్స్ అనేవి అప్ అండ్ డౌన్ 1 day. సో ఇప్పుడు సపోజ్ మాకు 8th దర్శనం ఉందనుకోండి, 8th దర్శనం ఉంటే మేము 8th మాకు 9:30కి దర్శనం ఉంటే మేము 8th afternoon అలా బుక్ చేసుకున్నాము ఫ్లైట్. ఇక్కడ నుంచి అక్కడికి 4 o'clock అలా వెళ్ళిపోయాము. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మేము ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సో ఎయిర్పోర్ట్ నుంచి మనకి బయట అక్కడ చాలా ట్యాక్సీస్ అన్ని ప్రైవేట్, ఓలా ఇంకా చాలా దొరుకుతాయి. బట్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము అక్కడ చూసింది ఏంటంటే అవుట్ సైడర్స్ అంటే ఓలా కానీ ఊబర్ కానీ ఇవన్నీ అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్టే ఉంటాయి. 1 kilometer మనం బయటకు వెళ్ళిన తర్వాతే మనం ఈ క్యాబ్స్ అనేవి మనల్ని పికప్ చేసుకుంటాయి. ఈ క్యాబ్స్ లోపలికైతే రావు. సో అక్కడున్న ప్రైవేట్ వెహికల్స్ మాత్రమే మనకి లోపలికి వచ్చి పికప్ చేసుకుంటాయి. సో మీరు ఎప్పుడైనా కానీ ఓలా అలా బుక్ చేసుకోకండి. అక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, అవే తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మళ్ళీ మనం బయటకు వెళ్ళి లగేజ్తో అదంతా ఇబ్బంది అవుతుంది. సో సేమ్ ప్రైజెస్సే ఉన్నాయి ఆల్మోస్ట్ ఓలాకి ప్రైవేట్ క్యాబ్స్కి అన్నింటికి. సో మీరు అక్కడే క్యాబ్ తీసుకోవచ్చు. సో ఇంకా కొంతమందికి టికెట్స్ దొరకని వాళ్ళు చాలామంది ఉంటారు కదా దర్శనానికి. అక్కడ మనకి టికెట్స్ అనేవి ఇస్తారు. 10,000 సంథింగ్, 10,500 సంథింగ్ ఉంటుంది. మీరు కావాలంటే అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే దర్శనానికి చెప్తున్నాను నేను, దర్శనానికి మీరు అక్కడే బుక్ చేసుకోవచ్చు. సో అలా మేము క్యాబ్లో బయలుదేరాము. మేము ఆల్రెడీ వేరే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మాకు క్యాబ్ పంపించారు. సో మేము వాళ్ళ ద్వారా అక్కడికి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత మాకు ఆల్మోస్ట్ 2:30కి మేము అక్కడికి వెళ్ళాం కదా. సో అప్పుడు మేము తినడానికి వెళ్ళాము. ఉడిపిలో తిన్నాము. యాక్చువల్గా నాకైతే ఫుడ్ అంత ఏం అనిపించలేదు. సో మీరైతే వెళ్ళినప్పుడు ఉడిపి కాకుండా ఇంకా వేరే ఏమన్నా A2B అని ఒకటి రెస్టారెంట్ ఉంది. సో అక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది ఫుడ్ అంతా. మీరు అక్కడ ట్రై చేయండి వెళ్ళినప్పుడు. అండ్ అక్కడి నుంచి మేము పైకి వెళ్ళేటప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. మీరు వెళ్ళేటప్పుడు బాటిల్స్ అలా ఏమన్నా క్యారీ చేయండి. అంటే రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి క్యారీ చేయండి. అట్లీస్ట్ 1 bottle క్యారీ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది తిరుమలలో. సో ఇది మాకు తెలియదు కదా. సో మేము రీయూజబుల్ బాటిల్స్ ఏమీ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే పైనకి మనకి ఈ రీయూజబుల్ బాటిల్స్ మాత్రమే అలో చేస్తారు, యూజ్ అండ్ త్రో బాటిల్స్ని అలో చేయరు. సో మీరు యూజ్ అండ్ త్రో బాటిల్స్ని తీసుకెళ్ళకండి. సో మేము అలా మా దగ్గర ఉన్న బాటిల్స్ అన్నీ అక్కడ పడేసాము, మొత్తం రీయూజబుల్ బాటిల్స్. అండ్ అక్కడంతా మొత్తం చెక్ చేసిన తర్వాత మన వెహికల్ని అండ్ మన లగేజ్ని కూడా అక్కడే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత
చెక్ చేసిన తర్వాత మన వెహికల్ని పైకి అలో చేస్తారు. ఆల్మోస్ట్ మనకి అక్కడ నుంచి 30 minutes అనేది మనకి జర్నీ ఉంటుంది. మొత్తం కొండలు మొత్తం కొండల్లోనే మనం వెళ్తుంటాం, ఇది అందరికీ తెలుసు చాలా వరకు. సో మేము అలా 30 minutes తర్వాత పైకి రీచ్ అయ్యాము. పైకి రీచ్ అయిన తర్వాత మాకు రూమ్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక 30 minutes దాకా పట్టింది. సో నేను అప్పుడు ఆ 30 minutesలో నేను గమనించింది ఏంటంటే చాలా వరకు అడవి పందులు అలాంటివన్నీ బాగా అంటే చాలా ఫ్రెండ్లీగా తిరుగుతున్నాయి బయట అయితే. అంటే వాటికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం వాటి ప్లేసే కదా ఆక్యుపై చేసాము. సో వాటికి బాగా అలవాటు అయిపోయింది. సో బాగా అక్కడక్కడే తిరుగుతున్నాయి, బాగా మనుషుల మధ్యలోనే తిరుగుతున్నాయి. అండ్ చాలా డెవలప్ అయింది. పైన కొండ పైన అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది పైనకి వెళ్ళేటప్పుడు అంతా. ఇంకా సమ్మర్ కదా, ఎండలు ఎలా ఉన్నాయంటే యాజ్ యూజువల్ నార్మల్గానే బాగానే ఉన్నాయి ఎండలు అయితే. అక్కడ వేడి ఎక్కువగానే ఉంది. అండ్ మేము వెళ్ళినప్పుడైతే కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ అంట. సో అందుకని మేము వెళ్ళిన రోజు ఫ్రీ దర్శనానికి కూడా అంటే ఫ్రీ దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పారు. 1 hour 2 hours అయిపోతుంది అని చెప్పారు. సో మేము వెళ్ళిన వెంటనే రూమ్ కలెక్ట్ చేసుకున్నాము. కలెక్ట్ చేసుకున్న తర్వాత మేము వచ్చిన వెహికల్ వాళ్ళే మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో మనం ఏంటంటే రూమ్ తీసుకున్నప్పుడు మనం ఎంత అమౌంట్తో రూమ్ అయితే తీసుకుంటామో అంత అమౌంట్ డబల్ మనం పే చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం 1000 తీసుకుంటే మనకి 2000 అవుతుంది. మనకి 1000 అనేది మనం కార్డ్ నుంచి పే చేస్తే ఏమవుతుందంటే మనకి రీఫండ్ అవుతుంది. 7 to 8 days రీఫండ్ అవుతుంది అని చెప్పారు. సో మేము వెళ్ళిపోయాం రూమ్కి. రూమ్ అయితే మాకు చాలా నీట్గా అనిపించింది. చాలా అంటే రూమ్ కూడా చాలా పెద్దది, చాలా బాగుండింది. నేనైతే రూమ్ అయితే వీడియో ఏం తీయలేదు. జస్ట్ నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, వీడియో ఒకటి ఆడియో ఒకటి ఎందుకు వస్తుంది అనుకుంటాను. ఎందుకంటే చాలా మ్యాటర్ ఉంది, అందుకనే నేను ఇలా ఒక లైన్లో వెళ్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో అండ్ ఏమవుతుందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి మేము ఇంకా అంటే తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళిపోయాము. సో అక్కడి నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా లోకల్ జీప్స్ ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ జీప్స్లో వెళ్తే మనకి చాలా తక్కువ అమౌంట్కి మనకి ఎక్కడ కావాలో అక్కడికి డ్రాప్ చేస్తారు. ఆల్మోస్ట్ మేము ఎక్కిన ప్రతిసారి 100, 150, 100, 150 తీసుకున్నారు. సో మీరు 200 అలా అడిగినప్పుడు వాళ్ళు 150 డ్రాప్ చేయమన్నా మనకు చేస్తారు. సో వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి మనం ఓన్ వెహికల్ని తీసుకెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ వెహికల్స్ యూస్ చేస్తే చాలా చాలా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన వెహికల్ తీసుకొని వెళ్ళామనుకోండి, మనకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ చాలా వరకు మనం దారి తప్పిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. అందుకని అలా అవ్వకుండా మనం వాళ్ళ వెహికల్స్లో వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పార్కింగ్కి కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళు డ్రాప్ చేస్తారు కాబట్టి. సో అలా వెళ్ళిన తర్వాత మేము అదే తలనీలాలు ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఓకే సారీ ఇది చెప్పడం మర్చిపోయి మీకు. లోపలికి వెళ్ళిన తర్వాత గుండు చేయించుకోవడానికి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత అక్కడికి మన ఫోటో తీసుకుంటారు. ఎవరైతే జుట్టు ఇస్తున్నారో వాళ్ళు ఫోటో తీసుకుంటారు. అండ్ మనకి సపరేట్గా ప్రతి ఒక్కరికి ఒక బ్లేడ్ అనేది ఇస్తారు. ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్స్ అనేది ఏంటంటే అక్కడ ఎవరైతే మనకు తీస్తారో వాళ్ళ నెంబరు. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ క్యూలో నిలబడినప్పుడు వాళ్ళు మన ప్లేస్ వచ్చిన తర్వాత మనల్ని పిలిచి మనకు తీస్తారు. ఓకేనా. తీసిన తర్వాత మనం అక్కడే స్నానం చేయడానికి అలా చాలా ఉన్నాయి. సో మనం అక్కడే స్నానం కూడా చేసుకోవచ్చు, కానీ చాలా క్రౌడ్ ఉంటారు అక్కడ చేయడానికి. సో మేము ఏం చేసామంటే అలాగే రూమ్కి వచ్చేసాం. మళ్ళీ అట్లే సేమ్ ప్రైవేట్ వెహికల్ తీసుకొని రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి స్నానాలు చేసుకొని ఇంకా వెంటనే బయటకు వచ్చేసి మాకు రూమ్కి దగ్గరలోనే 300 రూపీస్ ఎంట్రీ ఉంది, క్యూలోకి ఎంట్రీ ఉంది. సో మేము అక్కడ క్యూలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత
లోపల అయితే చాలా ఫ్రీగానే వెళ్ళాము. కొంచెం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు చాలా ఫ్రీగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ రూమ్స్ ఉంటాయి కదా, రూమ్స్లోకి వదిలిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నాము. అప్పుడు మాకు ప్రసాదంలాగా కూడా పెట్టారు పిల్లలకి అలా తినిపించుకోవడానికి, ఇంకా అలా కూర్చోవడానికి పెద్దవాళ్ళకి అలా అక్కడక్కడ టేబుల్స్ కూడా వేశారు. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ రూమ్ ఓపెన్ చేసేసారు, వదిలేశారు. సో మన వాళ్ళకి అంటే నాకు అనిపించింది ఏంటంటే అలవాటు అయిపోయింది మనందరికీ ఏంటంటే క్రౌడ్ ఉన్నా లేకపోయినా ఇలా తోసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. అదేంటంటే అది లేకపోతే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదేమో. అలా తోసుకొని పోతూ ఉన్నారు. అంటే క్రౌడ్ ఏం పెద్ద లేరు కానీ తోసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. సో మేము ఇంకా నైట్ వెళ్ళాము, 7కి వెళ్ళాము. 7కి స్టార్ట్ అయింది. సో 7కి వెళ్ళిన తర్వాత మేము దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అయి ఉంటుంది, ఒక 1 అవర్ పైన అయింది. 8, 9 ఆ టైంలో మేము దేవుడికి ఇంకా ఎంటర్ అయిపోయాం లోపలికి. సో ముఖద్వారం నుంచి 2 ద్వారాల తర్వాత 3వ ద్వారంలో స్వామివారు చూసాము. అక్కడ బాగా అయింది దర్శనం అయితే స్వామివారికి. ఆ లోపల మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామిని చూస్తున్నప్పుడు పాజిటివ్ వైబ్ ఉంటుంది. అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్లో పూజారి మనకు చెప్తారు కదా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు తెరిచి స్వామివారిని చూడాలి అని. సో నాకు ఎప్పుడు నేను గుడిలోకి ఎంటర్ అయినా నాకు అదే గుర్తొస్తుంది. మీకు కూడా చాలామందికి ఈ విషయం తెలిసి ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ అక్కడే చాలాసేపు ఉందామని చాలామందికి అనిపిస్తుంది. సో నాకు కూడా అలాగే అనిపించింది, ఇక్కడ ఇంకా ఉందాము అని. కానీ మనకి అంత ఉండదు కదా, మన వెనక చాలామంది వెయిట్ చేస్తుంటారు, కొంత లక్షల మంది వెయిట్ చేస్తుంటారు. సో అందుకని కొంచెం చూసాము, బాగానే దర్శనం అయితే అయ్యింది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ బయట కొంచెం సేపు అక్కడే టెంపుల్లో ఉన్నాము. లోపల కూర్చొని మళ్ళీ బయటకు వచ్చాము. కొంచెం మళ్ళీ సేమ్ తోసుకుంటూ బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి అక్కడ ప్రసాదం ఇస్తారు కదా మనకి. నార్మల్గా బయటకు వస్తానే దేవస్థానం వాళ్ళ తరఫున ఒక చిన్న ప్రసాదం అనేది మనకి చిన్న ముక్క ఇస్తారు, లడ్డు. సో అది తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డూలు తీసుకొని బయటకు వచ్చేసాం. సో మేము ఇక్కడ చేసిన దేవుడి సన్నిధానంలోకి ఎంటర్ అయ్యే ముందర ఏం చేసామంటే మేము అసలు ఏమీ క్యారీ చేయలేదు. ఒక వాటర్ బాటిల్, బ్యాగ్ తప్ప ఏమీ క్యారీ చేయలేదు. ఫోను అన్నీ మేము మొత్తం రూమ్లోనే వదిలేసాం. సో మాకు అంటే ఆలోచన అనేది లేదు, ఓన్లీ దేవుడి గురించి ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళాను. అందుకే మీకు నా వీడియోలో దేవుడి గుడి లోపల ఎంట్రీ అవన్నీ నేను ఏమీ రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మనం గుడికి వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా వెళ్ళి రావాలని. సో నేను అవన్నీ ఏమీ క్యారీ చేయలేదు, అందుకని వీడియో కూడా ఏం పెట్టలేదు. సో వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని అక్కడి నుంచి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళే ముందే అక్కడ మనకు కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫుడ్ అనేది అక్కడే ఉంటుంది. ఫుడ్ అనేది మేము పార్సల్ తీసుకొని వెళ్ళిపోయాము. ఫుడ్ కూడా బాగానే ఉండింది, తిన్నాము. ఆ రోజు అయిపోయింది. ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాము, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చేటప్పటికి 11:40 అయిపోయింది. అంటే మేము స్టార్ట్ అయింది 7:30 అండ్ బయటకు వచ్చింది 11:40 అలా వెళ్ళాము రూమ్కి. సో వెళ్ళి తినేసి పడుకునేటప్పటికి ఆల్మోస్ట్ 12:30 అట్లా అయింది. ఇంకా బయటకు వచ్చాము. మళ్ళీ ఇంకా నిద్ర లేచి ఒక 9కి అట్లా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇంకా అందరికీ ఇంకా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళకి కొన్ని కావాల్సినవి. అండ్ ఇంకా నాకు ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో ఏదన్నా ఉండాలి కదా ఒక గుర్తుగా, అందుకని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఒక వెంకటేశ్వర స్వామిది కొన్నాను, పంచలోహాలది కొన్నాను. అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా ఒక 2-3 తీసుకున్న పంచలోహాలవి. ఎందుకంటే అలా అవి చూసినప్పుడు మనకి ఇక్కడికి వెళ్ళాము అనేది కొంచెం గుర్తుకొస్తే బాగుంటుంది. అంటే ఏదో గాజులు ఇలాంటివి కాకుండా, గాజులు అంటే ముందు మనం ఎక్కువ అవే తీసుకెళ్ళేవాళ్ళు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా గాజులు తెచ్చేవాళ్ళు అమ్మాయిలకి.
ఇప్పుడు కూడా తెస్తారు చాలామంది. మా ఇంట్లో కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తారు. చాలామంది గాజులు అనేవి ఎక్కడికి వెళ్ళినా మనం ఏదైనా టెంపుల్కి అలా వెళ్తే అలా తీసుకొస్తారు. సో నేను కూడా కొన్ని గాజులు అలా తీసుకొని కొన్ని నాకు గుర్తుగా ఉండడానికి, ఫస్ట్ టైం వెళ్ళాము మా బాబుతో తిరుమలకి, సో అందుకు గుర్తుగా ఉండడానికి అలా స్వామివారి విగ్రహం అలా తీసుకున్నాను పంచలోహాలది. అలా ఇంకా కొంచెం అలా షాపింగ్ చేసేసి ఇంకా మళ్ళీ బ్యాక్ రూమ్కి వెళ్ళిపోయాము. సేమ్ ప్రైవేట్ వెహికల్లోనే వెళ్ళిపోయి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి డౌన్ అయిపోయాం. అంటే మేము ప్రైవేట్ వెహికల్కి కాల్ చేసాము, వాళ్ళు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళేటప్పుడే ఈ A2B అనేది ఉంది కదా, ఆ రెస్టారెంట్కి వెళ్ళాము. సో చాలా బాగా అనిపించింది, ఫుడ్ అయితే బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి తిరుమల వెళ్ళేటప్పుడు అలాగా. అండ్ అంటే ఆల్మోస్ట్ మాకు డౌన్కి వచ్చిన తర్వాత అయితే మనకి ఏమీ చెకప్ అలా ఏం చేయరు. వచ్చేసిన తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్లో మేము వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అంటే 2 times చెక్ చేశారు బ్యాగ్స్ అయితే. చెక్ చేసిన తర్వాత ఈ తిరుమలలో మనకి ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్, రీయూజబుల్ బాటిల్సే కదా సో అవి ఏం చేస్తారంటే మేము అంటే అక్కడ గాజు బాటిల్స్ అమ్ముతారు కదా, ఆ బాటిల్ ఒకటి పెట్టుకొని విన్నాము యూజ్ ఉంటుందని. సో ఎయిర్పోర్ట్లో అలో లేదు బాటిల్, సో వాళ్ళు అక్కడ తీసేశారు ఆ బాటిల్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీకు, మీరు స్మార్ట్ వాచ్ కూడా సో స్మార్ట్ వాచెస్ అయితే టెంపుల్లోకి అలో లేదు. ఏమన్నా ఉన్నా మీరు రూమ్లోనే ఉంచేసి వెళ్ళడం బెస్ట్. మళ్ళీ మీరు వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని రావాలి మళ్ళీ. సో అదంతా మనకి మళ్ళీ ఎక్స్ట్రా టైం అవుతుంది కాబట్టి మీరు అలాంటి ఐటమ్స్ ఏం తీసుకెళ్ళకోకుండా నార్మల్గా వెళ్ళిపోండి టెంపుల్స్కి. అండ్ అందరూ ఒకే ప్లేస్లో ఉండడానికి ట్రై చేయండి, బెటర్. మళ్ళీ మిస్ అయితే మనకి చాలా వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని ఒకే ప్లేస్లో ఉండడం బెస్ట్. అట్లీస్ట్ 3-4 మెంబర్స్ అన్న ఒకే దగ్గర ఉండాలి వెళ్ళిన వాళ్ళలో, లేకపోతే అందరూ ఒకే దగ్గర ఉండడం బెస్ట్. సో మేము వెళ్ళిన అంటే మేము యూస్ చేసిన ఫ్లైట్స్ వచ్చి ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో 2 flights యూస్ చేసాము. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అండ్ ఇండిగో వచ్చేటప్పుడు, సో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది ఇండిగోతో పోలిస్తే. సో వాళ్ళు వచ్చి మనకి ఎయిర్ ఇండియా వాళ్ళు లోపల మనకి కాంప్లిమెంటరీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు మాకు. ఇండిగోలో అలా ఏం చేయలేదు. అండ్ స్పేషియస్గా కూడా అనిపించింది నాకు, అంటే కంపేర్ చేసుకుంటే బోత్ ఫ్లైట్స్లో. సో అది నా ఎక్స్పీరియన్స్ ఫ్లైట్లో అయితే. మా బాబు అయితే ఫస్ట్ టైం ఫ్లైట్, సో ఓకే నార్మల్గానే ఉన్నాడు, మరి అంతే తనేమంత అల్లరి చేయడం అలా ఏం చేయలేదు. సో నార్మల్గానే ఉన్నాడు. సో మా జర్నీ అయితే బాగానే అనిపించింది, దర్శనం అంతా బాగా అయ్యింది. సో హ్యాపీగా రిటర్న్ అయ్యాము. అండ్ ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేటప్పటికి 4 to 5 o'clock అయింది. అది అండి మా తిరుపతి ట్రిప్. సో మీరు కూడా, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీరు నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.